ఆరాధించగలం. శరీరంలో ప్రాణం వదిలేసిన తర్వాత ఆ అవకాశం మనకుండదు. మరి భక్తులు చేసిన పని ఏంటి, మనం చేసిన పని ఏంటి? వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించలేదా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? ఒకటి గుర్తుపెట్టండి, ఒక వ్యక్తికి పెళ్లి కాకపోయింది అనుకో, ఎవరికి ఒక రూపాయి, అదే పెళ్ళి అయ్యి తను నమ్మి భార్య వచ్చింది అనుకోండి, తాను తినకపోయిన భార్యకి తెచ్చేయాలి. ఏది అడిగితే అది, బయటికి పోవాలని బయటికి పోవాలా. అదే రూల్ పడిపోతే అడగ మనం ఇస్తాడేమో, ఇచ్చినా మళ్ళీ ఇప్పించుకుంటాడు. అదే భార్య అయితే మనము దేవునికి అలా ఆయనతో అనుబంధం కలిగి ఉంటే ఏది అడిగినా దేవుడు మనకిస్తాడు. మనము బేటవారిలాగా ఉంటే దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు చెప్పండి? గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని స్త్రీగా యేసుక్రీస్తు ఒక పురుషుడిగా పోల్చాడు. భార్య భర్తలు ఎలాగైతే అన్యోన్యం కలిగి ఉంటారో, ఒక కుటుంబంగా ఉంటారో, కష్టము దుఃఖము ఏదొచ్చినా వాళ్ళిద్దరు ఎలాగైతే పంచుకొని ఉంటారో, ఎంత తెచ్చిచ్చినా భార్య భర్తకైతే భర్తదే భార్యకైతే, అన్నదమ్ములకైనా భాగాలు కొడతారేమో, నాదింత నాది నాకే నీది నీకని. భార్యతో ఎవరు కొట్లాడతారు, నాది నాదే నీది నీదని. ఏ